తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమీక్ష 37వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరి కని కలోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రామగుండం ప్రాంతం నుండి ఎంతో మంది కళాకారులు టీవీ సినిమా రంగంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో మన కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారని, ఇది మన ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఉదయం నుండి జరిగిన కలోత్సవాల్లో చిన్నారి కళాకారులు చాలా మంది ప్రదర్శన ఇవ్వడం, కార్యక్రమంలో ఎక్కువ మంది బాల కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషకరమని, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కలోత్సవాల్లో చాలా మంది కళాకారులు పాల్గొనడం చాలా సంతోషకరమని కళాకారులందరినీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సామాజిక సేవకులు మడిపల్లి మల్లేష్, సమైక్య పూర్వ అధ్యక్షులు ఈర్ల జాన్, సామ్యూల్, సమైక్య పూర్వ సంయుక్త కార్యదర్శి సంఖ్య రాజేష్, సలహాదారులు సాహసిపాక రాజమౌళి, సమైక్య ప్రధాన కార్యదర్శి మాదిరి శ్రీనివాస్, బీరుక లక్ష్మణ్, సహాయక కార్యదర్శి గద్దెల శశిభూషణ్, మేక పంజన్న, నాగుల శ్రీనివాస్, వడ్డేపల్లి సందీప్, సలిగంటి సంపత్, రేడిగుంట రాజమౌళి, బోడకుంట వెంకటరాజం, డాన్స్ మాస్టర్లు సర్వేష్, దేవ, శివ, విష్ణు, జ్యోతిర్మయ్, వసుధ, రవికుమార్ మొదలగు వారితో పాటుగా కలోత్సవాల్లో 300 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ పల్పలలోని అంతరార్థం అజ్ఞానులు నా గురుదేవుడి సోదరుడు బుద్ధిదేవి సకల రాజాలతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించాలని తెలుసుకొని నీకు నువ్వే వచ్చినప్పుడు చాలా రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి నడవింపగా ఆపై గ్రహించగా ఇంత ప్రవర్తనగా మాలో మాకు మరొక కల్పించి మా మైత్రి మమ్మల్ని తగ్గించి కృష్ణ నీకు కోరిక కోరిక నిజమే సరి అయినట్టు ఈ సువిశాల మహాసామ్రాజ్యంలో నేను ఈ యొక్క 5 ఊళ్ళు లేకపోతున్నా ఇంద్రప్రస్థ, జయంత, వారణాపురంతో కలిసి ఇంకొకటి నాకు లేనివి, నాకు కానివి, నేను ఇతరులకు ఆనందించండి ఆ నగరములను వారి వ్యక్తులు కష్టపెట్టగలరు. ఇది సాధ్యమా? సందేశము మార్గమా? కృష్ణ నీవు కోరిన కోరిక సరి అయినట్టు నిజమే అయినట్టు నేను ఈ యొక్క తీసుకొచ్చిన మహాసామ్రాజ్యంలో
కృష్ణ పిల్లతండ్రి కుమారులకు భాగమేమని ఎవరు నాకు పిల్లతండ్రి? పాండుర, యముడ, వాయువ, ఇంద్రుడ, అశ్విని దేవతల శతశృంగ పర్వతం మీద పుట్టిన కౌంటేయులకు అంతబాలకు శృంగపర్వతం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నడుస్తా ఉన్నాయి. 3 రోజులుగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంబంధించి అందరూ కూడా వస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు మీ కుటుంబాలలో ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు సాయంకాలం వేళ కాశీలో జరిగేటువంటి హారతి అద్భుతంగా ఇక్కడ జరుగుతా ఉంది. మహాపుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో సరస్వతి అమ్మగారి పేరులో పుష్కరాలు అందరికీ మంచి జరగాలని జరుగుతున్న కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు కావాలి. ఆ ఏర్పాట్లలో నేను కూడా అక్కడ ఉండడం, అక్కడి నుంచి రావడంలో ఆలస్యం జరిగిందని తెలియజేస్తూ ఖచ్చితంగా దానికి పోవాలని మీ అందరూ కూడా కోరుతామని ఆహ్వానిస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వ పక్షాలు బంధువులారా, కళల నడువే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా కళాకారులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దానిలో ముఖ్యంగా భారతదేశంలో చాలా గొప్పగా అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లో కూడా కళాకారులను గౌరవించుకునే ఒక సంస్కృతి మనకు ఉన్నది. తెలంగాణకు వచ్చి మన దగ్గర తెలంగాణ కాలం ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా నా చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాం. మా సోదరుడు ప్రవీణ్, మా రామామణం, మా అంతరంగం ఇక్కడ సింగారాబాద్ దగ్గర మొదలు బెల్లంపల్లి దాకా ఈ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు నాకు తెలిసినప్పటికీ ఉన్నారు. నాకు సీనియర్ చాలా మంది ఉన్నారు. సినిమాలకు పాటలు రాసి సినిమాల్లో నటించి ఈరోజు అన్ని రంగాల్లో ఇక్కడ వారి కళలు చూస్తూ మన ప్రాంతానికి ప్రత్యేకమైన పేరు ఉంది. మరి తెలంగాణలో ఉద్యమంలో కూడా కళాకారుల పాత్ర మరవరాని, వారి వేడంలో ప్రధానంగా ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చిన అందరి గలం ఇచ్చేవాళ్ళు, ఆడుకుని ఆట ఆడేవాళ్ళు, అన్ని రకాలుగా మన తెలంగాణ స్థానాలు కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రటువంటి కళాకారుల నుంచి ఎన్ని చెప్పాలన్నా కూడా దానికి భాష సరిపోదని నేను భావిస్తాను. నేను పాడలేను, ఆడలేను, కానీ చూస్తే చేసేవాళ్ళు ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎంత చెప్పినా కూడా కళాకారుల గురించి తక్కువ. నేను చూస్తూ ఉంటాను చాలామంది ఈ మధ్యకాలంలో మన ప్రాంతం నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కొద్దిగా యాక్టివిటీ చేస్తే గోదావరి నుంచి ఒక టీం ఉంటా ఉంటారు. ఎండా చూడరు, ఏం చూడరు, వచ్చిన లక్షలాది మంది వాళ్ళు భక్తిగా కష్టాలు. నేను ఒక టీం, నేను రావుగానే టీంలో ఉన్నప్పుడు ఒక 20 రోజుల కళాబృందం వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మహిళలు వాళ్ళ ఏర్పాట్లు ఏదో వాళ్ళే తెలుసుకొని వాళ్ళు చేసే వారి పిల్లలతోటి కళను ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేసుకుంటూ ఏ రకంగా అయితే జాతీయ నాయకులు వస్తారో అంత గొప్పగా ఈ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులుగా వాళ్ళ కళను గుర్తు చేస్తూ ఉంటే గర్వంగా భావిస్తారు. ఇంకా చెప్పుకోవడం వల్ల అనేక వందల సంఖ్యలు తప్పకుండా మీరందరూ అంతర్జాతీయ స్థాయిలో కళలో రాణించాలని చిన్నారందరూ కూడా కొడతాము. ఇప్పుడు నేను కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఖర్చుకోవాలని వచ్చినాయి. చూసి భాష నిండిపోయి అదే చూసిపోయితే ఇంకో అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేస్తాను, మరోసారి ఎక్కువైంది చెప్పేసి అది కూడా వచ్చి డ్యాన్స్ చేసి చాలా బ్రహ్మాండంగా ఒకరికి ఇచ్చిన ఒక కళాకారులు ఒక గ్రూప్ డ్యాన్స్ చేసే వాళ్ళకి వేరే ఆన్సర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ టీమ్. మీరు నాకు కనబడలేదు, ఈ లైట్ ఫోకస్ ఇంకోటి ఎవరు కనబడతారు. మీ అందరికీ కూడా తెలియజేసి ఇక్కడ సంఘం గురించి చెప్పిన 36 ఏళ్ళ కింద సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రన్నయ్య గారు ఒకసారి కలిసి చెప్తున్నారు, కానీ ఎన్నికలు నేను గెలవక ముందు నాకు పదవి రాకముందు కూడా సామాన్య నిరంతరం చెప్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో కళాక్షేత్రం ఆగిపోయిందని
పోయిన ప్రభుత్వం టెండర్ పెట్టి క్యాన్సల్ అయిన వీరంతా డబ్బు లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు కట్టారు. 10 నిమిషాలు అయిపోతాయి. ఒట్టి ప్రెసిడెన్స్ ఇచ్చిపోతే అవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేదు. చాలా మంది తెలియదు. నేనేది కమిట్ కాదు, కమిట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అయితే ఒక కళాక్షేత్రం కట్టాలనుకున్నప్పుడు వారే చెప్పిన మాటలు ఫంక్షన్స్ వాడతాం, కళాకారుల గురించి వాడతాం. దాని తర్వాత దాన్ని అన్ని రకాలుగా అందరూ కూడా పెళ్లిలకు ఫంక్షన్లకు వాడుకునే విధంగా ఒక మంచి ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ పార్కింగ్కి సంబంధించిన ప్లేస్ కూడా ఉండాలి. రాకపోవడానికి సమయంలో ఉన్నటువంటి వ్యాపారం ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి నేనే స్వయంగా వస్తా. అన్ని రకాలుగా అక్కడ ఫెసిలిటీ ఉంటుందంటే ఆడ ఎన్ని కోట్లైనా సరే కళాభావంతో వచ్చేటువంటి మాటలు చెప్పాను. నేను పని చేసి చూపించే కార్యక్రమం చేస్తా. ముందుగా ఆడికి వచ్చి చూసిన తర్వాత దాన్ని అదే రోజు అక్కడనే మాట్లాడే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఎక్కడ కూడా నేను ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ కాంపిటీషన్ అనుకోలేదు.